10 సంవత్సరాలలో చేయని అభివృద్ధిని 14 నెలల్లోనే చేసి చూపించడం జరిగిందని, అభివృద్ధి అనేది మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నామని, చినశంకరంపేట మండలానికి 3,80,00,000 రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి పరచడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పథకాన్ని చినశంకరంపేట మండల కేంద్రంలోని 26వ రేషన్ దుకాణంలో డీలర్ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రేషన్ దుకాణంలో సన్నబియ్యం పథకాన్ని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజులు ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజులను చినశంకరంపేట మండల రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో శాలువతో ఘనంగా సన్మానించారు. నాణ్యమైన పనులతో పాటు రోడ్డు త్వరగా పూర్తి చేయాలని, నాణ్యత లోపం లేకుండా చూసుకోవాలని రోడ్ కాంట్రాక్టర్ ను ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఆదేశించారు. అనంతరం వారు మాట్లాడుతూ మెదక్ జిల్లా వ్యాప్తంగా సుమారు 7 లక్షల మంది లబ్ధిదారులకు నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని, జిల్లాలో 520 రేషన్ షాపుల ద్వారా 2,13,000 మంది రేషన్ కార్డులు ఉన్న వారికి ఈ నెల 1వ తేదీ నుంచి సన్నబియ్యం అందించడం జరుగుతుందన్నారు. నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తుందని, దీంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున అందించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యా వైద్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, 200 కోట్ల నిధులతో రామయ్యంపేటలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల్లోనే మెదక్ జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. సుమారు 30,000 కోట్ల రూపాయల నిధులతో రైతులను ఆదుకోవడం జరిగిందని, మెదక్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 1000 కోట్ల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పరచుకోవడం జరిగిందని, 10 సంవత్సరాలలో రాని నిధులు సంవత్సర కాలంలోనే తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు, ఇన్ఛార్జి తహసీల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, డిఎస్ఓ సురేష్ రెడ్డి, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, స్థానిక తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, శ్రీమాన్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ, యాదవరావు, పడాల సిద్దిరాములు, రమేష్ గౌడ్, మేడి గణేష్, మోహన్ నాయక్, రాజాసింగ్ పాల్గొన్నారు. మన జిల్లా వ్యాప్తంగా కూడా 1 ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మెదక్ జిల్లాలో కూడా మన మెదక్ జిల్లాలో సుమారుగా 520 రేషన్ షాపులలో 2,13,000 మందికి రేషన్ కార్డ్స్ ఉండడం జరిగింది. సో దాంట్లో మొత్తం లబ్ధిదారులు కూడా 6,98,000 మంది లబ్ధిదారులు, సుమారుగా 7 లక్షల మందికి కూడా మొత్తం మనం ఈ 1 ఏప్రిల్ నుంచి, సో ఈ ఒక్క మంత్ కాదు, ఈ ఏప్రిల్ నుంచి ఇంకా మొత్తం ప్రతి నెల కూడా సో సన్న బియ్యం పంపిణీ చేయాలనేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనరబుల్ సీఎం గారి డైరెక్షన్స్లో డిసిషన్ తీసుకోవడం. సో మన మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 7 లక్షల మందికి కూడా సన్న బియ్యం పంపిణీ అనేది మనం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఆనరబుల్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు మనము శంకరంపేట మండలంలో మనం ఈరోజు కూడా ప్రారంభించుకోవడం జరిగింది. మరి దీని తర్వాత మొత్తం అన్ని రేషన్ షాపులలో కూడా సో ఈ సన్న బియ్యం అనేది పంపిణీ జరగడం జరుగుతుంది. సో ఇంతకుముందు మనం చూసినట్టయితే సో దొడ్డు బియ్యం ఇక్కడ డిఫరెన్స్ కూడా మనకు తెలుస్తూ ఉంది. చాలా దొడ్డుగా ఉండడం వల్ల సో దాంట్లో కొన్ని ఇంప్యూరిటీస్ అవి అన్నీ కూడా కలవడం వల్ల చాలా మట్టుకు కూడా ప్రజలు ఎవరైతే లబ్ధిదారులు ఉండేనో కొద్దిమంది చాలా బీదగా ఉన్న వాళ్ళు దాన్నే తింటూ ఉండే, కొద్దిమంది మాత్రం సో దాన్ని తినలేక వేరే వాళ్ళకి రీసైకిల్ చేసేయడం, మళ్ళీ ఎవరికొకరికి వేరే షాప్ వాళ్ళకి అమ్మేయడం, మళ్ళీ వాళ్ళు దాన్ని రిఫైన్ చేసి మళ్ళీ వీళ్ళకి అమ్మే విధంగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుండే. సో దాని మీద శాఖపరమైన చర్యలు అవి కూడా తీసుకుంటూ ఉంటుండే. సో ప్రభుత్వానికి అక్కడ డబ్బు ఖర్చు అవుతుంది. అదేవిధంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ జోబుల నుంచి ఇంకొక 50 రూపాయలు అట్లా పర్ కేజీ అన్నది పెట్టుకొని మళ్ళీ సుమారుగా 1000 రూపాయల వరకు కూడా వాళ్ళకి ఖర్చు అవుతుండే ప్రతి కుటుంబ. నమస్కారం తెలియజేసుకుంటాను. మరి నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మీరు నన్ను మీ బిడ్డని గెలిపించి 14 నెలలు అవుతా ఉన్నది. మరి 14 నెలల్లోనే మరి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు పోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. గత 10 ఏళ్ళు మనం ఏం తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం, ఎవరు కూడా ఏం పట్టించుకోలేదు. మొత్తం కూడా ఆగం చేసారు. పాత బియ్యం చూస్తే సగం రాళ్ళు సగం బియ్యం ఉన్నది, ఉన్న బియ్యం కూడా దొడ్డుగున్నది. ఇప్పుడు ఈ రంగు తేడా లేదా? కాబట్టి ఇప్పుడు మన ప్రజల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చినాక మరి మన ప్రజలందరూ బాగుండాలా, వారు సన్న బియ్యం తినాలా, ఆరోగ్యకరంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో మరి వాళ్ళ సన్న బియ్యం పథకంని మనం ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి ఇంతకుముందు చూసినట్టయితే ఇచ్చేది దొడ్డు బియ్యం, దాంట్లో కూడా 20 కిలోల కన్నా ఎక్కువ ఇవ్వకపోతుంది. ఇంట్లో ఎంతమంది ఉన్నా 20 కిలోల కన్నా ఎక్కువ ఇవ్వకపోతుంది. ఇప్పుడు మనం ఇచ్చేది సన్న బియ్యంతో పాటు ఇంట్లో 10 మంది ఉంటే ఒక్కరికి 6 కిలోల చొప్పున 60 కేజీలు ఇస్తూ ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. 15 మంది ఉంటే 90 కిలోలు ఇస్తూ ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇచ్చేది కూడా మళ్ళీ సన్న బియ్యం.
సన్న బియ్యం మీకు తేడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇదే కాదు మరి బ్రహ్మాండంగా మన ఏడుపాయల అమ్మవారి గుడి కానివ్వండి, మెదక్ చర్చ్ కానివ్వండి, శంకరంపేట మండలిని కానివ్వండి, బ్రహ్మాండంగా అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలలో మరి ముందుకు తీసుకుపోతా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇంకో విషయం మరి